ముద్దుల తనయుడు నారా లోకేష్ పై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి నమ్మకం లేనట్లుంది. ఈ ఎన్నికల్లో నారా లోకేష్ సేవలను ఆయన పెద్దగా వాడుకోవడం లేదు. దాంతో లోకేష్ తెర వెనక్కే ఉండిపోతున్నారు. కొద్ది నెలల్లో జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు చావో రేవో తేల్చుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైతే చంద్రబాబు తెరమరుగవుతారు. టీడీపీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమవుతుంది. ఆయన వయస్సు క్రియాశీలక రాజకీయాలు చేయడానికి అనుమతి ఇవ్వకపోవచ్చు. తాను రాజకీయాల నుంచి తప్పుకునేలోగా నారా లోకేష్ ను తన స్థానంలో నిలబెట్టాలని చాలా కాలంగా చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నారా లోకేష్ కు టీడీపీ పగ్గాలు అప్పగించడానికి, తన వారసత్వాన్ని అందించడానికి మార్గాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన గత కొన్నేళ్లుగా నిమగ్నమై ఉన్నారు. అందుకు అడ్డు వస్తాడని భావించిన సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారు. టీడీపీకి జీవం పోయడానికి జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్లు కోరుతున్నా చంద్రబాబు వినడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ను పక్కకు తప్పించే క్రమంలో కొడాలి నాని, వల్లభనేని వంశీకృష్ణ వంటి నాయకులను వదులుకోవడానికి కూడా ఆయన వెనకాడలేదు. నారా లోకేష్ అంతా తానే పార్టీని నడిపించడానికి కొద్ది కాలం పనిచేశారు. కానీ పెద్దగా ఆయన కృషి ఫలించలేదు. నారా లోకేష్ వ్యవహార శైలి వల్ల సీనియర్ నాయకులు కొంతమంది పార్టీకి దూరమయ్యే పరిస్థితి కూడా వచ్చింది. వచ్చే ఎన్నికలు చంద్రబాబు భవిష్యత్తునే కాకుండా టీడీపీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి. నారా లోకేష్ కు నాయకత్వం అప్పగించే ప్రక్రియను కూడా నిర్ణయిస్తాయి. అందువల్ల చంద్రబాబు లోకేష్ వల్ల కాదని భావించి ఆయనపై నమ్మకం లేక తానే ముందుండి అన్ని నడిపిస్తున్నట్లు తోస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే నారా లోకేష్ కు తన వారసత్వాన్ని అందించే విషయంపై ఆలోచించవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే వైఎస్ జగన్ కు ఉన్న నాయకత్వ లక్షణాలు లోకేష్ కు లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్ గా కనిపిస్తోంది. జగన్ తో సరితూగే సత్తా లోకేష్ కు లేవనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి స్థితిలో జగన్ కు నారా లోకేష్ ను పోటీ పెట్టడం చంద్రబాబుకు ఇష్టం లేదు. తానే జగన్ ను ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ ను అరువు తెచ్చుకున్నారు. నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తో వ్యవహారాలు నడపడం అనేది కల్లో మాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ ను పక్కన పెట్టి అన్నీ తానే అయ్యి చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.